బ్రేక్ అండ్ కంటిన్యూ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి లూప్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రేంజ్ తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఇది 0 నుంచి 9 వరకు ఎలిమెంట్స్ని ఇటరేట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 బ్రేక్ ప్రింట్ ఐ అంటే మనం ఫర్ లూప్లో ఒక ఇఫ్ వాడాం. ఒకవేళ ఐ అనేది 5 అయితే బ్రేక్ అనే స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే ఒక లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనం ఎప్పుడైతే బ్రేక్ అని ఇస్తామో ఆ లూప్ అనేది అక్కడ ఆగిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమైంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అంటే 0 నుంచి లూప్ అనేది స్టార్ట్ అయింది. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 0 అనేది 5కి ఈక్వల్ కాదు కాబట్టి ప్రింట్ ఐ 0 ప్రింట్ అయింది. సో 1 కూడా 5కి ఈక్వల్ కాదు, అలా 1 2 3 4 ఎప్పుడైతే 5 ఈజ్ ఈక్వల్ టు 5 అయిందో బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఇంకా లూప్ ఆగిపోద్ది. యాక్చువల్గా లూపు 9 వరకు రన్ అవుతుంది, కానీ ఈ బ్రేక్ స్టేట్మెంట్ వల్ల మధ్యలో ఆగిపోయింది అనమాట. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఒక లూప్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ బ్రేక్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామో రియల్ వరల్డ్లో. సో కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 47294 అని. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను 2 అని. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని ఈ లిస్ట్లో ఎక్కడ ఉంది అని సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఇది ఒక ప్రాబ్లం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ మై లిస్ట్ అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఒక సింపుల్గా కోడ్ రాయాలనుకుంటే ఫర్ ఐ ఇన్ మై లిస్ట్ అని పెట్టి ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అని, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అయితే ప్రింట్ ఎలిమెంట్ ఫౌండ్ అని కూడా మనం సింపుల్గా రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏ ఇండెక్స్ దగ్గర ఫైండ్ చేసామో కూడా రిటర్న్ చేస్తేనే సొల్యూషన్ అనేది కొంచెం ప్రాపర్గా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయకుండా ఇండెక్సెస్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ మై లిస్ట్ అంటే 0 నుంచి లెంత్ ఆఫ్ మై లిస్ట్ అంటే 5. సో 0 1 2 3 4 ఈ 5 ఇండెక్సెస్ అనేవి లూప్లో ఇటరేట్ అవుతాయి. ఇక్కడ అలాగే నేను కరెంట్ ఇండెక్స్ ఏందనేది కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇఫ్ మై లిస్ట్ ఆఫ్ ఐ అంటే మై లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ కరెంట్ ఇండెక్స్ ఒకవేళ సో స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో మై లిస్ట్ ఆఫ్ ఐ ప్రస్తుతానికి స్టార్టింగ్లో ఐ వాల్యూ అనేది 0 ఉంటుంది కాబట్టి మై లిస్ట్ ఆఫ్ ఐ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అనేది ఇక్కడ 2. సో ఈ కరెంట్ ఎలిమెంట్కి ఇక్కడ మనం తీసుకున్న ఎలిమెంట్ సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ అనేది ఈక్వల్ అయితే ప్రింట్ ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ అనమాట, ఇలా ప్రింట్ అవుద్ది. ఇది ఒకసారి రన్ చేసి చూస్తాను. సో 0 నుంచి స్టార్ట్ అయింది లూపు, కరెంట్ ఇండెక్స్ ఈజ్ 0 1 2 ఇలా ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది ఈక్వల్ అయిందో 2కి అంటే మై లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ అనేది ఎలిమెంట్కి ఈక్వల్ అయిందో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 2 అని ప్రింట్ అయింది. అండ్ వన్స్ ప్రింట్ అయిన తర్వాత కూడా లూప్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కరెంట్ ఇండెక్స్ ఈజ్ 3, కరెంట్ ఇండెక్స్ 4, ఎందుకంటే లిస్ట్ వాల్యూ 5 కాబట్టి, లిస్ట్ యొక్క లెంత్ 5 కాబట్టి సో 4 వరకు ఇలాగే ఎగ్జిక్యూట్ అయింది. కానీ యాక్చువల్గా మనకు వన్స్ ఎలిమెంట్ ఫైండ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా లూప్ అనేది అవసరం లేదు, ఈ ఇటరేషన్స్ అనేది అవసరం లేదు. సో ఏం చేయాలంటే ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడామనుకోండి, అది కూడా ఎప్పుడు వాడతాం, ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ ఫైండ్ అయిందో ఆ తర్వాతే బ్రేక్ వాడతాం. సో ఇఫ్ కండిషన్లో మాత్రం బ్రేక్ వాడతాం. అదే డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చాం అనుకోండి, ఫస్ట్ కండిషన్ దగ్గరే లూప్ ఆగిపోద్ది. సో ఎప్పుడైతే మనం ఎలిమెంట్ ఫైండ్ చేసామో అప్పుడు మాత్రం ఈ బ్రేక్ వాడతాం. సో ఈ ఎక్స్ట్రా ఇటరేషన్స్ అనేవి జరగవు, ఎందుకంటే మనకు అవసరమైన ఎలిమెంట్ ఫైండ్ చేసాం కాబట్టి. సో ఈ బ్రేక్ అనేది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ కంటిన్యూ అంటే ఏంటంటే ఒక ఎగ్జిక్యూషన్ని జరగకుండా ఆపి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోద్ది. బ్రేక్ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ దగ్గర బ్రేక్ అయిపోద్ది, ఇంకా లూప్ అనేది ఇటరేట్ అవ్వదు. కంటిన్యూ ఏంటంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ ఒక్క దగ్గర ఆగి మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని ఇచ్చాను, అంటే 0 నుంచి 9 వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతుంటుంది. ఇఫ్ ఐ mod 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏదైనా ఐ అనేది 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే కంటిన్యూ. సో దీని అర్థం ఏంటి, 0 ఉంది, 0 mod 2, 0ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో ఆ ఎగ్జిక్యూషన్ వర్క్ అవ్వదు. అదే 1 వచ్చింది అనుకోండి, 1 mod 2, 1 అనేది 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 0 రాదు, కాబట్టి అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కంటిన్యూ అయిందో ఇంకా నెక్స్ట్ లైన్లో ఎగ్జిక్యూట్ అవ్వవు, మళ్ళీ ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళిపోద్ది కంట్రోల్. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వలేదు అనుకోండి, కంటిన్యూ అనేది కూడా వర్క్ అవ్వదు, ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ 2తో డివైడ్ అయితే 0 వచ్చేవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ స్కిప్ అయ్యి ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి అనమాట.